ఎమ్మెల్యే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐనవోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవి. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధితో పాటు సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. లూజండ్ల మండలం ఐనవోలు గ్రామంలో 1.93 కోట్లతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోనే మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐనవోలు పిహెచ్సి నూతన భవనం అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు చేకూరుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి సహకారంతో 1,93,00,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐనవోలులో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి, ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆరోగ్య ప్రమాణాలు పెంచాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. హెల్తీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే ముందుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యం. అలాగే ప్రజల జీవన కాలం కూడా పెంచాలి, 80 సంవత్సరాలకు పైగా ఉండే విధంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో భారతదేశ యావరేజ్ కంటే ఆంధ్రప్రదేశ్ యావరేజ్ ఇంకా ఎక్కువ ఉండాలి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాసిన ఒక్కటే, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని రాష్ట్రంలో 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా 4,472 విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణంలో ఉన్నాయి. 1,129 కోట్లు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేయడం జరిగింది. కొత్తగా 1,379 విలేజ్ హెల్త్ క్లినిక్ కి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి 753 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. 80% కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తూ ఉంటే 20% రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ విలేజ్ క్లినిక్లు హెల్త్ క్లినిక్లు అన్నీ పూర్తి చేయాలి, 10,032 హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. అట్లాగే భారతదేశంలో మొట్టమొదట హెల్త్ ప్రమాణాలు పెంచాలని ప్రజలకి సంజీవిని ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తొందరలో ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయబోతున్నారు. ఇది ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో ప్రారంభించి సక్సెస్ అవడం జరిగింది. కుప్పం ప్రాంతంలో కూడా విజయవంతంగా పూర్తయింది. ఏఐని ఉపయోగించి ఈ ఏబిహెచ్ఏ ఆధారిత డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి హెల్త్ కండిషన్ ఏంటనేది ముందే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్లో అప్లోడ్ చేయటము, అలాగే ఈ సంజీవిని ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి మందులు రికమెండ్ చేయటం, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడము. ఇది ప్రపంచంలోనే సక్సెస్ అయిన ప్రోడక్ట్. చాలా దేశాల్లో ఇంకా దీన్ని వినియోగం తీసుకురాలేదు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు సంజీవిని ప్రాజెక్టు. మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్కి లాంచ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ వినుకొండ పట్టణ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భారీ తాగునీటి పథకాన్ని చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకు, ప్రజా దర్బార్కు వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్ అంటే బీజీఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినాక ప్రజాదరణ పెరిగింది. ప్రజా దర్బార్కి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఈరోజు ప్రజలు విశ్వసించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజా దర్బార్కి ఏవైతే అర్జీలు వచ్చినాయో ఆ సమస్యల్ని ఒక పక్క సీఎంఓ ఆఫీస్ నుండి మానిటర్ చేస్తూ, మరో పక్క కలెక్టర్లు చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని బ్రహ్మాండంగా కృషి చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో
10,41,000 దరఖాస్తులు పెట్టారు ప్రజా దర్బార్లో. ఈ పీజీఆర్ఎస్ ద్వారా 9,32,000 సమస్యలు పరిష్కరించడం ఎంతో అభినందనీయం. ప్రజా సమస్యలు పరిష్కరించిన అధికారులకి అభినందనలు. 90% స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి సమస్యల్ని 90% సమస్యలు పరిష్కరించడం జరిగింది ప్రజా దర్బార్లో. ఈరోజు ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ప్రజా దర్బార్ అనేది నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా, ఏ మండలంలో జరిగినా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగినా ఈ ప్రజా దర్బార్కి పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ పాలనలో ప్రజలందరికీ న్యాయం జరగాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రజావేదిక ఒక మహావేదిక అయింది. ప్రజా సమస్యల పరిష్కారం అయినాయి. ఈరోజు ప్రజా సమస్యలో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. 90% పరిష్కరించారంటే మిగిలిన 10%. ఆంధ్రాలో అతి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సేకరణ జరుగుతుందని ప్రజా కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ నాయకులు ఆర్కే నాయుడు అన్నారు. ఉత్సాహవంతమైన యువతీ యువకులు రాజకీయంగా ముందుకు రావాలని, అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించి ప్రజలకు సమాజానికి మంచి ఉద్దేశంతో పాటు డబ్బు లేని రాజకీయం అందించాలనే సదుద్దేశంతో పార్టీ అధ్యక్షుడు యోడా శ్రీనివాసరావు ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేయుచున్నామన్నారు. విషయం ఏంటంటే, ఆంధ్రాలో అతి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సేకరణ జరుగుతున్నది. కావున ఉత్సాహవంతమైన యువతీ యువకులు, రాజకీయంగా ముందుకు రావాలనే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సందర్శించి ప్రజలకు సమాజానికి మంచి ఉద్దేశంతో డబ్బు లేని రాజకీయం అందించాలనే సదుద్దేశంతో పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేయుచున్నాము. కావున అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్థానికుల సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కానీ, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కానీ, పార్లమెంట్ అభ్యర్థిగా కానీ వీరందరి కోసం పర్యవేక్షణ జరుగుతూ ఉన్నది. కావున ప్రజలు, అభ్యర్థులు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాను. వినుకొండ ప్రజల దశాబ్దాల సమస్యకు శాశ్వత మంచినీటిని పరిష్కారం చూపే ఈ పథకానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, జీవి ఆంజనేయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 గ్రామాలను దత్తత తీసుకొని సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడం, వారి పిల్లలకు మంచి విద్య అందించడం, కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ఈరోజు P4 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సమాజంలో ధనవంతులు ఒక టాప్ 20%, నిరుపేదరికంలో కనీసం ఇల్లు లేనటువంటి పేదలు, పిల్లల్ని చదివించుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, బీసీల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలి. ఆర్థిక ప్రగతి సాధించినటువంటి వాడు ఆర్థికంగా పేదవాడిని ఆదుకోవాలని చెప్పేసి ఈ స్వచ్ఛందంగా ముందుకు రావాలని, బంగారు కుటుంబాలుగా ఈ పేద కుటుంబాలను గుర్తించి వారిని ఆదరించాలి, వాళ్ళకి ఒక చెయ్యి అందించి, ఆపన్న హస్తం అందించి వాళ్ళని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మార్గదర్శకుల్ని ముందుకు రమ్మని ముఖ్యమంత్రి గారు కోరితే రాష్ట్రంలో లక్షలాది మంది ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళని ఒక చెయ్యి అందించి ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళటం, వాళ్ళ పిల్లల చదువు ముందుకెళ్ళటం, వాళ్ళకి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి ప్రోత్సహించి అండగా నిలబడటం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. దీన్ని P4 తీసుకురావడం జరిగింది. వినుకొండలో 100 కుటుంబాలని నేను వ్యక్తిగతంగా నా భార్య గోనుంటి లీలావతి దత్తత తీసుకోవడం జరిగింది. ఈ 100 కుటుంబాలకు ఈ 2 సంవత్సరాల్లో 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా మరిన్ని వాళ్ళకి
గేదెలు కొనుక్కోవడానికి, అలాగే కోళ్ళు పెంపకం, పందుల పెంపకం, ఇలా వారికి ఆసక్తి ఉన్నటువంటి రంగాలను తీసుకొని వారిని ప్రోత్సహిస్తున్నాము. ఈ 100 కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని చదివించడము, వాళ్ళ పిల్లలకి బట్టలు ఇవ్వడము, పిల్లల్ని చదివించడము, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళ చేత పెట్టించి వాళ్ళని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కృషి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నాకు ఆదర్శం. వారు ఇచ్చిన ఈ P4 పథకం నాకు బాగా నచ్చింది వ్యక్తిగతంగా. అందుకు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. బంగారు కుటుంబాలు అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను. నాతో పాటు నియోజకవర్గంలో అనేక మంది ముందుకు వస్తున్నారు, పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నారు. అలా బంగారు కుటుంబాలని అభివృద్ధి చేయడానికి, చేయూతనివ్వడానికి, సహాయం చేయడానికి ముందుకు వచ్చేటువంటి మార్గదర్శకులకి అభినందనలు తెలియజేస్తూ, విశిష్టమైన సేవలు అందించిన మార్గదర్శకులకి సన్మానం కూడా చేస్తాము. బంగారు కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతోటి ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఒక రోల్ మోడల్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం మరియు స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల పనితీరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో వినుకొండపట్నం మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాధాన్యత కార్యక్రమాలైన స్వర్ణాంధ్ర 2047 విజన్, పేదరిక నిర్మూలనకు సమాజ భాగస్వామ్యంతో కూడిన P4 అమలు, యూనిట్ల విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అగ్రగామిగా నిలిపి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంతటితో వెండిలాన్స్ సమాప్తం. తిరిగి రేపటి వెండిలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.